ఒక్కసారి నాకు ఎవరు పోలీసు వాళ్ళు వచ్చి పండగుట్ట తీసుకుపోయినారు. చెర్లపల్లిలో వేసేస్తా నీకు ఈయన పుట్టుకల నుంచే గుడ్డి ఆయన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ థింక్ న్యూస్. మనం ఈరోజు ఎక్కడికి వచ్చామంటే మన కళ్ళు కనిపించకుంటే జీవితాన్ని కూడా చూడలేం. అతను రాజ్భవన్ ముందు భిక్షాటన చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకి ఒక 5 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళను పోషించడానికి ఆర్థిక పరిస్థితులు బాగాలేక తనకు కళ్ళు కనిపించవు కాబట్టి తను ఓన్లీ భిక్షాటనే తన వృత్తి అని ఇప్పటి వరకు కొనసాగాడు. ఒకరోజు అడిగాను, అంటే మీరు ఇక్కడ ఎందుకు అడుక్కుంటున్నారు, ఎన్ని రోజుల నుంచి అడుక్కుంటున్నారు అని అడిగితే తన స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ చెప్పగానే నాకు కొంచెం మనసు కొంచెం బాధగా అనిపించింది. సరే, ఇతని గురించి ఎవరైనా అంటే మహానుభావులు ఉంటారు కదా, ఆర్థిక సాయం చేసేవాళ్ళు, వాళ్ళ కోసం ఇతని గురించి ఒక వీడియో తీసి అంటే చూపిద్దామని ఈరోజు వాళ్ళ ఇంటిగా వచ్చాను. చూపిద్దాం. అతని పేరు మిర్జా అస్లాం బేగ్. మాట్లాడదాం, మన పక్కనే ఉన్నారు. సార్ నమస్తే. హలో నమస్తే. నా పేరు మిర్జా అస్లాం బేగ్. రాజ్భవన్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నేను కూర్చొని 7:40 నుంచి 11 దాకా అక్కడ డబ్బులు అడుకుంటారు. నా 2 కన్ను లేవు. మీరు ఎన్ని రోజుల నుంచి అడుకుంటారు ఇట్లా? 2 సంవత్సరం నుంచి. 2 సంవత్సరం నుంచి అక్కడ కూర్చొని అడుకుంటే పోలీసు వాళ్ళు గవర్నర్లు ఎవరు నాకు ఏం వదిలిపెట్టలేదు. కన్ను లేవని ఎవరిన దేవుడుతోని పబ్లిక్ 5 రూపాయలు 10 రూపాయలు ఏమైనా సాయం చేస్తుందని అందరు చూసినారు, పోలీసు వాళ్ళు కూడా. అంటే ఒక్కసారి నాకు ఎవరు పోలీసు వాళ్ళు వచ్చి పండగుట్ట తీసుకుపోయినారు. ఎందుకు తీసుకుపోయారు? డబ్బులు ఎందుకు అడుగుతున్నారు ఇట్లా కూర్చొని, ఇది విఐపి రోడ్డు, సీఎం అది ఇది నడుస్తుంది, నీకు ఎవరు కూర్చో అని చెప్పిందని దాటింది. మళ్ళీ పండగుట్ట తీసుకుపోయి నా బిడ్డకు నాకు అక్కడ బేగంపేటలో చెర్లపల్లిలో వేసేస్తా నీకు అని బేగంపేటలో తీసుకుపోయి హాస్టల్లో వేసింది. అని నేనేమన్నా ఏం దొంగతనం చేస్తలేదు, భిక్షం అనుకుంటున్నా. ఎవరన్నా ఇట్లా కూర్చుంటే వచ్చి నమస్తే అంటారు, వచ్చి నాకు 10 రూపాయలు 20 రూపాయలు 5 రూపాయలు ఏమన్నా సాయం చేస్తారు. అంటే నాకు అప్పుడు నా బిడ్డ పెళ్లి కాలేదు, లాక్డౌన్ ఉన్న నుంచి నా అక్కడిక్కడ లాక్డౌన్ లేకుంటే నాంపల్లి అక్కడిక్కడ తిరుగుతా నా బిడ్డను పట్టుకొని. అంటే బండిలో ఒకసారి రైల్లో పడిపోయిన దెబ్బ తాకింది. మళ్ళీ పోలీసు వాళ్ళు అన్నారు ఒక్కరిని ఇంటి పక్కనే రాజ్భవన్ దగ్గర కూర్చొని అడుకుని అన్నారు. అందుకే నేను మజీద్లో శుక్రవారం పోయి అడుకుంటే ఏం డబ్బులు దొరుకుతాయి, 150 200 దొరికితే ఏమవుతుంది. అంటే ఇప్పుడు మీ వల్లనే కుటుంబం గడవాలా? ఎవరైనా వర్క్ పని చేస్తారు? ఏం లేదు, నేను చేయాలి, నేనే దేవుడు ఎంత ఇస్తే అది చేయాలి. నాకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 3,000 వస్తుంది పింఛింగ్. ఇప్పుడు 4,000 అయింది. 4,016 రూపాయలు. మీకు అంటే రోజుకు ఎంత వస్తుంది? అంటే కుటుంబం గడుస్తుందా? మీరు భిక్షాటన చేస్తే ఎన్ని రూపాయలు వస్తాయి రోజుకు? రోజు మేము అక్కడ పోయి కూర్చుని అనుకో 100 రూపాయలు వస్తుంది. ఆయన ఇడ్లీ అది ఇది నాష్టా చేపిస్తారు. 11 గంటలకి మా భార్య వచ్చి నాకు మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ పోను నేను. అంటే మీరు పోవాలంటే మీరు రావాలంటే ఒక సహాయం కంపల్సరీ. అంటే మిమ్మల్ని చూసుకోవడానికి ఒకరు ఉండాలి, ఇస్కాట్ ఉండాలి. అంటే ఇప్పుడు నెలకు అంటే మీకు రోజుకు 100 రూపాయలు ఆ లోపే వస్తాయి. అంటే మరి మీరు కుటుంబం గడవడానికి ఎట్లా? మాకు ఇల్లు కిరాయి కట్టాలి అంటే 7,500. ఏది ఇది ఇల్లు ఓన్ కాదు, కిరాయి 7,500. అది పెంచింగ్ వస్తాయి కదా, అవును, అలా 3,500 వేసి ఇల్లుకి రాకపోతుంది. మళ్ళీ రోజు మీరు చేసే ఖర్చు అంటే మీరు చేసే భిక్షాటన పింఛన్ కలిపి మీరు ఇల్లు కిరాయికే పెడుతురు, అయిపోతుంది. మళ్ళీ రోజుకి మీకు బతకడానికి ఎట్లా? రోజుకి 100 150 వచ్చింది అనుకో, అందులోనే ఏమన్నా పప్పు గిప్పు పెట్టుకొని అన్నం తినేస్తా. ఇప్పుడు పిల్లలకి స్కూల్ పంపించాలంటే నాకు పైసలు లేదు. ఒక అక్కడ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో నా 2 బిడ్డలకి వేసిన అంటే 3 ఇన్స్టాల్మెంట్ కట్టాలి. 3 ఇన్స్టాల్మెంట్ అంటే సంవత్సరంకి 3 నెలలకి డబ్బులు కట్టాలి.
ఆ డబ్బులు ఎట్లా ఎట్లా మరి ఎట్లా మీకు అడ్జస్ట్ అవుతున్నాయి? అది ఒక ఆయన పైసలు ఒక బిడ్డలకి పైసలు ఇస్తారు స్కూల్కి. ఉమ్, వాళ్ళు అంటే 5,000 ఇస్తారు. ఉమ్, ఆ, అంటే ఇద్దరు ఇద్దరు అమ్మాయి పోతుంది స్కూల్కి, వాని పైసలు పోతుంది. ఒక్క బిడ్డకి పైసలు నాకు వస్తలేదు. ఉమ్, ఆ, అది పైసలు కావాలి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దాకా నేను పైసలు కట్టలేదు ఉమ్. స్కూల్లో. నీకు ఎంత మంది సంతానం? 5 అమ్మాయి, ఆ, కొడుకులు లేవు. కొడుకులు ఎవరు లేరు? లేవు. అంటే ఈ ఆ 5గురు అంటే ఎవరికన్నా పెళ్ళయిందా? ఒక్క బిడ్డ పెళ్లి అయింది, 6 నెలలు అయింది. ఆ, అది కళ్యాణ్ లక్ష్మి పైసలు కూడా రాలేదు. ఉమ్, ఆ, అది కూడా 5,000 తీసుకున్నారు. నీకు ఒక్క నెల దాటినాక పైసలు వస్తానా ఇప్పుడు ఏది దాకా కళ్యాణ్ లక్ష్మికి 5,000 రూపాయలు తీసుకున్నారా మీ ఆ, దగ్గర? ఎందుకు అప్లై చేపిస్తామన్నా? ఆ, అన్ని అప్లై చేసిన. అక్కడ మా అత్తమ్మ తీసుకుపోయినారు మండల ఆఫీస్ దగ్గర. ఎవరు తీసుకున్నారు ఆ 5,000? ఒక మండల ఆఫీస్ లో ఉంటారు, ఆ, వాళ్ళు తీసుకున్నారు. నా భార్య మరి మీరు అడగలేదా ఇది కళ్యాణ్ లక్ష్మి గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా, మేము 5,000 ఎందుకు ఇస్తామని? వాళ్ళు 7,000 అడిగినంట. ఆ, నేను గుడ్డలు ఉన్నాయని నా అత్తమ్మ నా భార్య చెప్తే ఏమన్నా తక్కువ తీసుకో అంటే ఏమిస్తావు 5,000 ఇచ్చాను. 5,000 తీసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తాయి పైసలు అంటే 15 దినాలు వస్తుంది, ఒక నెల దగ్గర వస్తుంది అన్న. ఇప్పుడు 6 నెల అయింది, ఇప్పుడు దాకా పైసలు రాలేదు. మళ్ళీ పోయి అడిగితే ఏమంటున్నారు, ఢిల్లీ నుంచి నీకు అప్లై చేసిన, ఆన్లైన్ చేసిన, అది వచ్చినాక నీకు టోకన్ ఇస్తా అన్నారు. ఇప్పుడు దాకా ఇవ్వలేదు. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి వచ్చినారు ఎలక్షన్ అయినాక. అది ఆ స్కీమ్ కూడా నాకు రాలే. నాంపల్లిలో హౌస్లో 1,00,000 ఇచ్చిన చూడు, ఆ స్కీమ్ కూడా ఇచ్చిన, అది కూడా రాలేదు. బిడ్డ పెళ్లి అని అది కూడా రాలేదు. అంటే మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? మీరు మీకు ఎలాంటి సాయం కావాలనుకుంటారు మీరు? ఇప్పుడు నాకు డబల్ బెడ్రూమ్ కావాలి. ఓకే, డబల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చింది? నింగంపల్లి నుంచి 15 కిలోమీటర్ దూరం ఇచ్చింది, కొల్లూరులో. నేను ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి? మీకు డబుల్ బెడ్రూమ్ మరి ఎక్కడ కావాలనుకుంటారు? ప్రభుత్వానికి ఏం ఏం అడగాలనుకుంటారు ప్రభుత్వ సాయం మీకు? మేము సికింద్రాబాద్ దగ్గర చితాపల్ మండి ఉన్న చూడు, ఆ, అక్కడ రోడ్ దగ్గరే ఉన్నాయి చూడు డబల్ బెడ్రూమ్. అవును. అంటే చిన్న షాప్ పెట్టుకున్నా అనుకో, కిరాణా షాపు, ఉమ్, గుట్కాలు, సిగరెట్, అది సబ్బులు, ఏమన్నా అది చిన్న షాప్ పెట్టుకున్నా అనుకో, నాకు నడుస్తుంది. ఉమ్, ఇంత దూరం కొల్లూరు దగ్గర ఇచ్చినారు, అక్కడ ఏం పోవాలి, ఎట్లా నడవాలి, ఎట్లా నాకు తీసుకొని పోవానికి రానికి నడవడానికి చేత కాదు. ఇక్కడ ఇక్కడ ఇవ్వాలి, నాకు కన్ను లేవు. కేసీఆర్ సార్ నాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, ఉమ్, వాళ్ళు ఏం నమ్మకం లేదు, వాళ్ళు ఏం తప్పు లేదు. ఉమ్, ఈయన దాన నాగేందర్ నాకు చూసుకొని నా పిల్లలకి అందరికి ఖైరతాబాద్ డివిజన్ ఉన్న వాళ్ళు దాన నాగేందర్, మా అత్తమ్మ కూడా వానికి తెలుసు. వాళ్ళు ఏమన్నారు, దగ్గర వానికి రూమ్ అంటే సీను దాన నమ్మకేదారు కొడుకులు అయినా కదా, వాళ్ళు ఏం చేసినారంటే నాకు అంత దూరం ఇచ్చింది. ఉమ్, నాకు పోనీకి రాదు, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఎట్లా నడవాలి, ఎట్లా పోవాలి? ఈ అమ్మాయి నాకు వచ్చేప్పుడు తీసుకుపోవాలి, ఎట్లా రావాలి నేను? ఈ 100 రూపాయలు నాకు దేవుడు ఇస్తున్నారు, మళ్ళీ నెలకి 3,000 అవుతుంది. 3,000 నేను ఎట్లా బతుకోవాలి? ఒక ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కావాలనుకుంటారు? ఇక్కడ సికింద్రాబాద్ లా ఇక్కడ చితాపల్ మండి ఉంది చూడు, అక్కడ డబల్ బెడ్రూమ్ నా భార్య చూసింది. అక్కడ లేకుంటే ఇక్కడ ట్యాంక్ ఇది ఏమంటారు కవాడి కూడా, అక్కడ కూడా ఇక్కడ దగ్గర ఉన్నాయి. కింద నీకు ఇచ్చేది అనుకో, ఇది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వస్తే నేను ఎట్లా మెట్లు ఎక్కాలి, ఎట్లా పోవాలి, నాకు నడవని కూడా రాదు. ఒక్కొక్కసారి చక్కెర వస్తుంది, గుమ్మన వస్తుంది. మేము ఒక్కరిని నడిపోదాం అనుకో, పడిపోతే దెబ్బ తాకితే ఎవరు చూస్తారు నాకు? నాకు కేసీఆర్ ఎట్లా చేసినారు, ఈ రేవంత్ రెడ్డి కూడా అట్లా చేస్తే వానికి అది ఆశీర్వాదం ఇస్తాను నేను దేవుడితోని. ఇప్పుడు మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 4 అమ్మాయి ఉన్నాయి, పెళ్లి కాని వారు. పెళ్లి అని 4 ఉన్నాయి, 5లో 1 అయింది. వానికి కళ్యాణ లక్ష్మి రాలేదు. కళ్యాణ లక్ష్మి కూడా డబ్బులు కట్టిరంటారు 5,000 రూపాయలు. గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారా? అదే మండల ఆఫీస్ లో ఉంటారు, మండల ఆఫీస్ లో తీసుకున్నారు. వాళ్ళ పేరు. మీరు ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలను మీరు డబ్బులు ఇయ్యమని చెప్పాలి. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కొల్లూరు దగ్గర పోయినా వాళ్ళు ఏమంటున్నారు, నీకు డబల్ బెడ్రూమ్ వచ్చింది 11,000 ఇవ్వాలి అంట, అంటే 1100 రూపాయలు ఇవ్వాలి అంట. ఎందుకు అన్న, లైట్ అది ఇది కట్టడానికి నేను ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఇవ్వద్దు అంటున్నావు, ఇవ్వాలి అంటున్నారు. అంటే మళ్ళా పెద్ద సార్ వస్తే మాట్లాడుతుంటాం. ఎవరు పెద్ద సారు? ఈయన ఆన అట్లా ఉంది చూడు, వాళ్ళు ఏమంటున్నారు, నాకు దబాయిస్తున్నారు.
అంటే నేను అడుగుదా డబ్బులు అడుకొని తినంత నేను నాకు లాభం ఏం లేదు, భిక్షం అనుకుంటా అంటే మళ్ళీ నువ్వు నవంబర్లో రా అన్నారు. అది పోనీకి రానికి 400 అవుతుంది నాకు. మళ్ళీ మనకి నువ్వు 1100 రూపీస్ ఎట్లా ఇవ్వాలి నేను? నువ్వు చెప్పు. ఇప్పుడు మీరు అంటే ప్రభుత్వాన్ని కానీ ప్రజలు కానీ కోరుకునేది ఏంటి? ఏం సాయం కావాలనుకుంటారు? అంటే మీరు ఏమన్నా షాప్ పెట్టుకోవాలనుకుంటారా? ఎట్లా? నాకు ఉండడానికి రూమ్ లేదు, డబల్ బెడ్రూమ్ కావాలి. డబల్ బెడ్రూమ్ ఇచ్చింది అనుకో, దాని పక్కన ఒక షాప్ పెట్టుకొని ఉంటారు. నాకు కొడుకులు ఉంటే నాకు మంచిది. కొడుకులు లేవు కదా, అమ్మాయి ఉన్నాయి, నా భార్య నాకు చూసుకుంటారు. వాళ్ళు కూడా ఎక్కడ పోను, నా ఎంబడే నేను కూడా వాళ్ళ ఎంబడే కూర్చుంటా. అంటే ఇప్పుడు మీరు ఒకళ్ళ సహాయం లేకుండా ఎటు పోలేరు, ఎటు పోయినా ఒక వ్యక్తి మీతో ఉండాలి కంపల్సరీ. అంటే నేను ఇద్దరు, నా భార్య నేను షాప్ కూడా చూసుకుంటే ఉంటారు. ఆంటీ చెప్పండి, అంటే మీకు మీ కుటుంబానికి మీకు ఎలాంటి ఆర్థిక సాయం కావాలనుకుంటారు గవర్నమెంట్ నుండి? గవర్నమెంట్ నుంచి ఈయనకి పింఛన్ కావాలి. ఆడపిల్లలు ఉన్నారు, మంది ఏం చేస్తారు కదా, సాయంకాలం అందరూ అన్నాలు ఇస్తారు. ఓకే, అబద్ధాలు చెప్పొద్దు. ఒకళ్ళ పేరు మీద అన్నం పెడితే వాళ్ళు సాయంకాలం తీసుకుంటారు. ఒక 1/2 కిలో బియ్యం తెచ్చి మధ్యాహ్నం వండుకుంటారు. ఇక పిల్లలకైతే ఒక ఆయన ఎత్తి ఏం చేస్తాడు, నెలకి 5,000 చొప్పున ఆయన వేస్తాడు. ఆయన పిల్లలు బడికి 3-4 నెలలకు ఒక పాలి కడతాడు. నెలల సంవత్సరంలో 3 మాటలు కడతాడు. ఆయన పేరు ఏందో నాకు తెలియదు సార్. ఆయన తెచ్చి అక్కడ మొబైల్ నుంచి అటు వేసేస్తాడు పైసలు. పిల్లలు అయితే ఒక ఆమె 9th క్లాస్లో ఉంది, ఒక ఆమె 8th క్లాస్లో ఉంది పాప. ఒక ఆమె పేరు నసరీన్ బేగం, ఒక ఆమె పేరు షాహీన్ బేగం, పర్వీన్ బేగం. ఇక ఒక అమ్మాయి రాజ్భవన్ లో. మళ్ళీ రాజ్భవన్ లో పోతే కూడా మా అల్లుడికి సీట్లు దొరకలే మాకి. తర్వాత ఇస్తాం, సీట్లు లేవు, అది లేవు అని పెద్ద సార్లు అన్నారు. ఇప్పుడు 11 సంవత్సరాలు స్కూల్లో తీసుకోలే. రాజ్భవన్ కమిటీ హాల్ లో చదువుకుంటారు పిల్లలు. మా పిల్లలకైతే ఎవరికి సీట్లు దొరకలే అక్కడ. అంటే ఇప్పుడు మీరు తినడానికి ఎవరైనా ప్రతి నెల ఎవరైనా సహాయం చేస్తారా? బియ్యం గానీ ప్రతి నెల పప్పులు ఎవరన్నా అక్కడ కూర్చున్న వాళ్ళు పోలీసు వాళ్ళు సాయం చేస్తారు. అదే సాయం చేస్తారు. ఒకళ్ళ దీన్ని తినలేదని వద్దు గాని వాళ్ళు ఇస్తారు. అదే చూసుకొని నడుచుకుంటారు. ఎవరైనా పైసలు అవి వేస్తారు కానీ మంచిది. ఈయన పుట్టుకల నుంచే గుడ్డి ఆయన. అంటే పుట్టినప్పుడే గుడ్డోడు. అయితే మా అమ్మాయి ఏం చేసింది కదా, ఆమెకు మంచి సంబంధం వచ్చింది. అంతలోకి ఒక ఆమె తెచ్చి మా పాపకి అంది కదా, గుడ్డి ఆయన ఉన్నాడు, ఆమెకు పెళ్లి చేయాలంటే మా అమ్మాయి అన్నది సరేలే అన్నది. మేమందరం అన్నాం మా పాపకి వద్దు, ఎవరైనా గుడ్డి అని ఎమ్మటి పోతే ఇది కదా అంటే, మా పాప అన్నది మంచోడికి చేసుకుంటే కూడా రేపు టక్కర కళ్ళు పోతే ఆయనకి వదిలిపెట్టాలా, కాలు ఇరుగుద్ది, కండ్లు పోతే ఆయన కృషి పెట్టాలా, లేదా అదే నా జీవితం అనుకుని మా పాప చేస్తే ఇప్పుడు 5 బిడ్డలు పెళ్లి, ఒక బిడ్డ పెళ్లి అయింది, 4 ఉన్నారు. అంటే 4 బిడ్డల పెళ్లి మరి ఎట్లా చేయాలనుకుంటారు మీరు? ఇవి ఇట్లానే ఎవరన్నా సాయం చేస్తారు అంతే. ఇంతవరకు అంటే టిఆర్ఎస్ లో గానీ, కాంగ్రెస్ లో గానీ, బీజేపీ లో గానీ మీ దగ్గరకు వచ్చి మీకు హెల్ప్ చేస్తామని ఎప్పుడైనా చెప్పిరా? ఎప్పుడు చెప్పలేదు. ఎన్నికల టైంలో కూడా వచ్చినప్పుడు కాంగ్రెస్ అయితే ఫస్ట్ వచ్చినావు బేట, నువ్వే వచ్చినావు కానీ మా అల్లుడికి అయితే ఏ ఆధారం లేదు, ఏం లేదు. ఇక మన ప్రపంచంలో మంచి వాళ్ళు మా అల్లుడికి సాయం చేస్తే వాళ్ళకి ధన్యవాదాన్ని అనుకుంటా నేను. కానీ వాళ్ళందరూ కలిసి సీఎం గానీ మళ్ళీ కూడా మా అల్లుడికి 3,000 2,000 అయినాయి, 3,000 చేసిండు, 3,000 4 చేసిండు. కానీ కేసీఆర్ అయితే మంచిగా చేసిండు బేట. కాంగ్రెస్ అయితే మాకు ఏం చేయాలి. ఇంతకు ముందు నాకు కూడా ఏం చేసిండ్రు, అక్కడ సోటు ఇప్పిస్తామని 11,000 తీసుకుండ్రు నా దగ్గర. 10,000 ఇప్పుడు 15 ఏళ్ల కింద సంగతి చెప్తాను. నాకు కూడా లేదు. నాకు 8 మంది బిడ్డలలో ఎట్లా అదృష్టంలో వస్తే అట్లా ఇచ్చేసిన. కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసి మా అల్లుడికి ఏమన్నా చేస్తే అదే సంతోషం అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇది వీళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగలేదు, సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఎవరైనా ఉంటే ఈ కింద ఉండే బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసి ఆదుకోవచ్చు. మా తరపున మేము సాయం చేస్తాము, మీ తరపున మీరు చేయండి. అమ్మ చెప్పండి, మీకు ఎలాంటి సాయం కావాలనుకుంటున్నారు? हमारे गरीबी है, 5 बेटियां हैं मेरे, एक बच्ची की शादी हुई, सामना मजबूर है। आप लोग कुछ मदद करना चाह रहे थे, कजिए। और क्या बोलते सो मेरे शोहर
बैंक का अकाउंट देते हैं हिजरात। मेरे शोहर नाबीना है, वहाँ राजभवन रोड पे बैठते हैं उन्हों, और रोज के 100 रुपए 150 रुपए से लाते सर। और वो क्या बोलते हैं, सो मेरे को बच्चों को पढ़ाने फीस भी नहीं निकल रही मेरे। गवर्नमेंट में गए तो एग्जाम ले रहे, सीट नहीं है बोल के हकलदार रहे, और इस वजह से प्राइवेट में पढ़ा लेना पड़ रहा है। अब हमारे को खर्चा नहीं निकल रहा हमारा। आप लोग कुछ हेल्प करें तो हम लोग किराना स्टोर डाल लेके बैठ जाते। बहुत बहुत शुक्रिया, आप लोग अगर मदद करेंगे तो। मेरे 4 बेटियां हैं, एक बेटी की शादी हुई मेरी। ఇది ఒక మిజ్లా అస్లం యొక్క బేక్ ఒక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. తను ఉండడానికి కూడా ఇల్లు లేదు అతను చెప్తున్నాడు. తన ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా బాగాలేదు. నాకు వారానికి ఒకలైనా నెలకొకలైనా బియ్యం రైస్ ఇచ్చి పప్పులు ఇస్తే నేను అలా ఇల్లు గడుపుకుంటున్నాను ఒక అతను చెప్తున్నాడు. ఎవరైనా దాతలు ఏమైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే కింద ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్కు ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు.